అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనకు ఒక క్రైమ్ రిపోర్ట్ అయింది తాలూకా పోలీస్ స్టేషన్లో. 29th ఈవినింగ్ ఈ రిపోర్ట్ అయింది క్రైమ్. దీంట్లో చల్లగళ్ళ సాయి శ్యామ్ కుమార్ అలియాస్ శ్యామ్ అనే అతను సలూన్ కమ్ బ్యూటీ పార్లర్లో రన్ చేస్తున్నారు. దాని కోసం ఒక వ్యక్తి దగ్గర ఒక 10 lakhs అప్పు తీసుకోవడం జరిగింది. అతను రీపేమెంట్ చేయకుండా ఉంటే గత 10 monthsగా రెగ్యులర్గా అడుగుతున్నారు ఈ అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి. ఆయన సమాధానం చెప్పకుండా దాటివేస్తున్న సందర్భంలో దీన్ని ఎలాగైనా తప్పించుకోవాలి అని చెప్పి ఒక ప్లాన్ చేశారు ఈ శ్యామ్ అనే వ్యక్తి. ఈ ప్లాన్ ప్రకారం ఇతను హైదరాబాద్లో ఇతని దగ్గర పనిచేసినటువంటి వందన అనే ఒక అమ్మాయి అలియాస్ నిమ్మల విజయలక్ష్మి అనే అమ్మాయి ఇంతకుముందు ఇతని దగ్గర పనిచేసింది ఈ మేనేజర్గా. ఆ అమ్మాయి ద్వారా ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈ టీంలో 9 మంది, ఇతను కాకుండా 8 మంది. ఈ టీంలో ఏంటంటే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్గా, ఒక సబ్ ఇన్స్పెక్టర్గా, అలాగే లేడీ కానిస్టేబుల్గా, అలాగే మహిళా పోలీసులు, ఉమెన్ పోలీస్గా కొన్ని క్యారెక్టర్లను వీళ్ళు రెడీ చేసుకొని దానికి తగ్గట్టు కృష్ణానగర్లో వీళ్ళు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులుగా కూడా కొంతమంది పనిచేస్తున్నారు. సో ఈ డ్రెస్సులన్నీ కూడా రెంట్కి తీసుకొని సో వీళ్ళు ఒంగోలుకి వచ్చారు. 29th ఏం చేశారంటే ఆ అబ్బాయిని ఈ యొక్క శ్యామ్ అనే అబ్బాయి పిలిపించి ఒక ఇంటికి పిలిపించారు, డబ్బులు ఇస్తాం అని చెప్పారు. వచ్చిన తర్వాత అతన్ని బట్టలన్నీ ఇప్పించేసి అలాగే అతన్ని న్యూడ్గా ఫోటోలు తీయటం అలా చేసి అక్కడి నుంచి అతన్ని ఒక కెమికల్ అలాగే డ్రగ్ లాగా దొరికిందని చెప్పి అతన్ని బ్లాక్మెయిల్ చేసి వీడియో తీశారు. ఇది డ్రగ్ ఉంది ఇంట్లో, నువ్వు అమ్ముతున్నావు అని చెప్పి అతన్ని భయపెట్టి ఇది వీడియో రిలీజ్ చేస్తాం, పోలీసులకు ఇస్తామని చెప్పి అతన్ని డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. దీంట్లో సంధాపురం శ్రీశైలం అనే అతను సబ్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్గా, సురేష్ సిఐగా, రాజు అనే వ్యక్తి కానిస్టేబుల్గా, అంబర్పేట శ్రీలక్ష్మి ఉమెన్ కానిస్టేబుల్గా, అలాగే కొక్కిరిపర్తి దుర్గాప్రసాద్, దోర్నాల విజయ్ కుమార్ అండ్ దోర్నాల శ్రీశైలం వీళ్ళందరూ కూడా ఒక టీం లాగా అతన్ని కార్నర్ చేసి బట్టలు లేకుండా వీడియో తీసి భయపెట్టినటువంటి టీం ఇదంతా కూడా దాదాపు లాస్ట్లో ఒక 20 lakhs డిమాండ్ చేశారు. crore rupees నుంచి ఒక 5 crores నుంచి అలాగా బేరమాడి ఆఖరికి ఒక 20 lakhs ఇచ్చేటట్టుగా అతని దగ్గర భయపెట్టారు. లేదంటే వీడియోలన్నీ రిలీజ్ చేస్తామని చెప్పారు. సో చివరికి వాళ్ళు అతన్ని వీడియో తీసుకొని పంపించేసి డబ్బులకి రెడీ చేయమని చెప్పారు. ఈ లోపల మన సమాచారం రావడంతో వీళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ ఈ డ్రెస్సులన్నీ కూడా హైదరాబాద్లో కృష్ణానగర్లో ఈ రెంట్కి ఇస్తుంటారు. వీటిని ఈ రెంట్కి తీసుకొని రావడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ డ్రెస్సు, అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, ఇలాగ ఉమెన్ కానిస్టేబుల్ కావాల్సినటువంటి కాస్ట్యూమ్స్ అంతా కూడా వీళ్ళకి ఐడియా ఉంది. దీంట్లో జూనియర్ ఆర్టిస్టులుగా వీళ్ళు సైడ్ యాక్టర్లుగా సినిమాల్లో పనిచేస్తుంటారు. సో ఈ నేరానికి వీళ్ళు పాల్పడడంతో వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి ఈరోజు వీళ్ళని రిమాండ్కి తరలిస్తున్నాము. థ్యాంక్ యూ. దీంట్లో తాలూకా సిఐ వాళ్ళ టీము, అలాగే డిఎస్పి ఒంగోలు శ్రీనివాస్, అజయ్ వీళ్ళు వాళ్ళ టీం అంతా కూడా సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్ అంతా కూడా వీళ్ళని చేసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరికీ అభినందనలు. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఈ January 1st సందర్భంగా ఈరోజు December 31st సందర్భంగా నేను కొన్ని రిక్వెస్ట్లు చేస్తున్నాను. అలాగే కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయి. నైట్ ఈరోజు ప్రజలందరూ కూడా చక్కగా సంతోషంగా ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో చక్కగా ఎంజాయ్ చేయండి. అలాగే డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయటం, స్పీడ్ డ్రైవింగ్ చేయటం, అలాగే 10 మంది మీద రంగులు చల్లటం, ఎక్కడంటే అక్కడ విచ్చలవిడిగా ప్రవర్తించడం, అలాగే స్పీడ్ రేసులు చేయడం కానివ్వండి, ఎవరినన్నా కామెంట్ చేసి వాళ్ళని హర్ట్ చేయటం, ఇలాంటివన్నీ కూడా బంద్ చేయడం జరిగింది.
అలాగే ఈరోజు అన్ని దగ్గరలో వెహికల్ చెకింగ్స్, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయటం. ఆల్రెడీ 5 o'clock నుంచి మనం టౌన్లో స్టార్ట్ చేసాం. జిల్లా మొత్తం కూడా ఎవరన్నా ఈ యొక్క నిబంధనలను ఉల్లంఘించడం చేస్తే వాళ్ళు చట్ట ప్రకారం కేసులు అవుతాయి వాళ్ళపైన. సో ఎంజాయ్గా చేయాల్సినటువంటి ఈ యొక్క సంవత్సరాన్ని కొంత ఇబ్బందికరంగా స్టార్ట్ చేసే పరిస్థితి ఎవరు తెచ్చుకోవద్దు. ఈ పోలీసులు ఇచ్చినటువంటి సలహాలన్నీ కూడా చక్కగా పాటించండి. 2025కి ఆహ్వానిద్దాం. మనం కూడా ఆ సంవత్సరాన్ని ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.